జిల్లా చింతూరు డివిజన్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీ జలమయం 2 నెలల్లో 3 సార్లు వరద ముంచేతడంతో తీవ్ర భయాందోళనలో విలీల మండలాల ప్రజలు. జాతీయ రహదారులు 326 పై చేరిన వరదనీరు చింతూరుకి తెగిపోయిన రవాణా సంబంధాలు. ఇటు చింతూరు నుంచి వేయార్పురానికి కూనవరానికి భద్రాచలానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 250 గ్రామాలు పైనే వరద ముంపులో చిక్కుకున్నాయి. అటు ఆంధ్ర నుండి ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు వద్ద శబరి నది ఎగపోటుకు గురవుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంగకలు పొంగి పొరలుతున్నాయి. చింతూరు మండలం సోకిలేరు కాజ్వే పైనుంచి వరద ప్రవాహం ప్రవహించడంతో నిలిచిపోయిన రాకపోకలు. కూనవరం దగ్గర కొండరాజుపేట కాజ్వేపై వరదనీరు చేరడంతో చింతూరు వియార్పురం కూనవరానికి నిలిచిపోయిన రాకపోకలు. ఎటపాక మండలంలో నెల్లిపాక వీరాపురం రహదారిపై వరదనీరు చేరడంతో నిలిచిపోయిన రాకపోకలు. డొంకరాయి జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో 4 గేట్లను 8 అడుగులు మేర ఎత్తి 33,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోల్లూరు జల విద్యుత్ కేంద్రానికి వరదనీరు చేరడంతో అప్రమత్తమైన అధికారులు మోటారులతో నీటిని తోడి బయటకి పంపించిన వైనం. ఇప్పటికే శబరి నీటి మట్టం 44 అడుగులకు చేరింది. దీంతో 4 మండలాల్లో సుమారు 250 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 60కి పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. కూనవరం బ్రిడ్జి వద్ద 40 అడుగులతో గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. శ్రీరామగిరి గ్రామానికి తాకిన వరద నీరు. తీవ్ర బానేందోళనలో శ్రీరామగిరి వాసులు. ఆంధ్ర ఛత్తీస్గఢ్ జాతీయ రహదారి 30 పైచట్టి వద్ద వరద ముంపుకు గురవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. భారీగా వరద పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. చింతూరు వి.ఆర్. పురం కూనవరం ఎటపాక మండలాల్లో ముంపునకు గురైన గ్రామాల వరద బాధితుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. మళ్లీ వరదలు పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు ముంపు వసూలు. అధికారులు చింతూరులో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ముంపుకు గురైన ప్రజలను కేంద్రాలకు తరలిస్తున్నారు. అన్ని శాఖల సమన్వయంతో వరద పంపు గ్రామంలో పూర్తిగా అధికారులు సందర్శించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు నిలిపివేసిన అధికారులు. పాఠశాలలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. వరద సహాయక చర్యల కోసం అధికారులు నాటు పడవలపై ప్రయాణిస్తూ వరదలను సమీక్షిస్తున్నారు.